ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు 100, పెద్ద గ్రామ పంచాయతీలకు 250 ఇచ్చేదని, గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు. మేజర్ గ్రామ పంచాయతీలకు 25,000, మైనర్ గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కనీసం 15 ఆగస్టు రిపబ్లిక్ డే నిర్వహణ కోసం తగినన్ని నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. నామకే వాస్తుగా 100 రూపాయలు, 150 రూపాయలు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీలో పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు వారికి నిధుల కేటాయింపు పెంచుతున్నామన్నారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలన్న విషయాల్ని గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము చేపట్టే పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి సభ జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.